వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, కమాండెంట్ 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ నుంచి జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వాషర్మెన్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్, అలాగే ఈఎంఈ రికార్డ్స్ సెంటర్ సికింద్రాబాద్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ అనేవి మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అనే సంస్థ నుంచి, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఇది సికింద్రాబాద్లో ఉంటుంది. మనకి పోస్టింగ్ కూడా సికింద్రాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీలో ఈ జాబ్స్ని మనకి ఫిల్ చేస్తున్నారు. అండ్ మొదటగా 2 సంవత్సరాల పాటు దీనికి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దీన్ని మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. వన్స్ ఈ 2 ఇయర్స్ మనకి ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మన జాబ్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ జేటీటీఐ అనే జాబ్స్ అనేవి 2 ఉన్నాయి. ఈ 2 జాబ్స్కి అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా సరే ఈ అన్రిజర్వ్డ్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. 25,500 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. సో ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి నియర్లీ 50,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అంటే డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలాంటి వేరియస్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 50,000కు పైగా శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కూడా 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా అన్రిజర్వ్డ్ కింద ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా 50,000కు పైగా శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, ఇవి 2 ఉన్నాయి, 23 ఉన్నాయి. ఇక్కడ 1 ఈఎంఈ సెంటర్లో 23 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈఎంఈ రికార్డ్స్లో 14 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎన్ని ఉన్నాయి, ఎస్టీ, ఓబీసీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి దీన్ని వీడియో పాస్ చేసి మీ కేటగిరీ ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18,000 రూపాయల బేసిక్ పే ఉంది కాబట్టి దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో పర్ మంత్ మనకి 40,000కు పైగా శాలరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాషర్మెన్ లేదా ధోబీ, ఇవి 3 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 18,000 రూపాయల బేసిక్కే కాబట్టి 40,000కు పైగా శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి లోయర్ డివిజన్ క్లర్క్ 25 పోస్టులు ఉన్నాయి. దీనికి 19,900 రూపాయల బేసిక్ పే ఉంటుంది కాబట్టి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 45,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. ఇవి జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. మొదటగా జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అనే జాబ్కి సంబంధించి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదివి ఇంగ్లీష్ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు డిగ్రీ కోర్సులో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 2 రకాల క్వాలిఫికేషన్స్ అడగడం జరిగింది. ఒకటి ఎసెన్షియల్ అన్నారు, ఇంకొకటి డిజైరబుల్ అన్నారు. ఎసెన్షియల్ అన్న క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో డిజైరబుల్గా డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ ఎడ్యుకేషన్లో అడగడం జరిగింది. అట్లీస్ట్ 2 ఇయర్స్ పాటు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడిగారు. బట్ ఇదేం మ్యాండటరీ కాదు, మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అయ్యవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది. స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందండి. డిక్టేషన్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనం టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ట్రాన్స్క్రిప్షన్ 50 మినిట్స్ మనకి ఇంగ్లీషు లేదా 65 ఎంటీఎస్ హిందీ ఆన్ కంప్యూటర్లో మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి లోయర్ డివిజన్ క్లర్క్. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అనేది చాలా మంచి జాబ్ అండి. చాలామంది మాకు టైపింగ్ రాదు అని దీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. టైపింగ్ అనేది దీనికి చాలా తక్కువ ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అనేది ఎంత ఉంటుందంటే 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనం చేయగలగాలి ఇంగ్లీష్ అయితే. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేసినా కూడా సరిపోతుంది. అయితే మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్ టైపింగే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ మీకు ఇప్పుడు రాకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలి అని కనుక మీకు ఉంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత కూడా ఈ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనం ఈజీగా 1 లేదా 2 నెలల్లో నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు సర్టిఫికేట్ ఏమన్నా మనం పెట్టాలా, మనకి టైపింగ్ వచ్చినట్లు అంటే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ చేసుకోండి.
అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి హాల్ టికెట్స్ పంపించాలి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మినిమం 3 to 4 మంత్స్ అన్నా పడుతుంది. ఆలోపు మీరు ఈజీగా టైపింగ్ నేర్చుకొని మనం స్కిల్ టెస్ట్‌లో పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ లోయర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ అయితే 28 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ వాషర్మెన్. ఈ 2 జాబ్స్‌కి కూడా 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే వాషర్మెన్ అనే జాబ్‌కి తప్పనిసరిగా మనం 10th చదివింటే సరిపోతుంది క్వాలిఫికేషన్. బట్ మనము మిలిటరీకి సంబంధించినటువంటి మిలిటరీ వ్యక్తుల యొక్క క్లాత్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉతకగలగాలి అని మనకి ఇక్కడ వాష్ చేయగలగాలి అని ఇవ్వడం జరిగిందనమాట. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ 2.4 జాబ్ ఏదైతే ఉందో దీనికి మనము ఫొటోస్ తీయడము, అలాగే జిరాక్స్ తీయడము, ఇలాంటి వర్క్లు అనేవి ఈ జాబ్స్లో ఉంటాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా సికింద్రాబాద్లోనే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. 2 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ రికార్డ్స్లో ఒకటి, ఇంకొకటి వర్క్షాప్ షెడ్ 3 ట్రైనింగ్ బెటాలియన్ 1 ఈఎంఈ సెంటర్లో కూడా మనకి ఈ 2 చోట్ల మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నేను మీకు చెప్పాను, ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ మెన్ వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి ఉంటుంది, అప్ టు 3 years వరకు ఉంటుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 40 years ఆఫ్ ఏజ్ వరకు, అలాగే ఎస్సీ, ఎస్టీ అయితే 45 years ఆఫ్ ఏజ్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొదటగా చూడండి ఏమేమి పోస్టులు. జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోయర్ డివిజన్ క్లర్క్, ఈ 3 రకాల పోస్టులకి ఈ విధంగా ఉంటుంది సెలక్షన్. ఇక్కడ 4 పార్ట్లు ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు. ఈ విధంగా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ వాషర్మెన్ సంబంధించి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు. సో 150 క్వశ్చన్లు ఉంటాయి 150 మార్క్స్కి. ఇక్కడ కూడా మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి ఇంకేదైనా సరే వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇక దీని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు కొన్ని పోస్టులకి. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ డివిజన్ క్లర్క్ అనుకోండి, దానికి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కానీ ఏమైనా రిలీజ్ అయితే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తానండి. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పటికే డౌట్ ఉంటుంది. మనము ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అప్లికేషన్ మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. సో బై పోస్ట్ ద్వారా పంపించాలి, ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఎప్పట్లో పంపించాలి అనేది మీకు ఇప్పటికే డౌట్ ఉంటుంది. మనకి ఆఫ్లైన్ అప్లికేషన్స్ కాబట్టి నేను మీకు డేట్స్ చెప్తాను చూడండి. సో 11 అక్టోబర్ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఓకే, 11 అక్టోబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15 నవంబర్ లోపు మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే 15 నవంబర్ లోపు వాళ్ళకి మన యొక్క అప్లికేషన్స్ అనేవి రీచ్ అయ్యే విధంగా మనం పంపించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్ని టైప్ చేసుకొని దీన్ని ఫిల్ చేసి మనం వాళ్ళకి పంపించాలి. సో ఈ ఫామ్ని మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. ఒక 1 or 2 డేస్లో నేను మీకు టైప్ చేసి పీడిఎఫ్ కూడా నేను మీకు అందిస్తాను. సో మీకు కావాలంటే మాత్రం మీరు కామెంట్స్ చేయండి, నేను తప్పనిసరిగా టైప్ చేసి మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దీన్ని మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేసేసి మీరు పంపించవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అడ్రస్కి అప్లికేషన్ పంపించాలంటే ఇక్కడ ఇచ్చారు, కమాండెంట్ 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ తెలంగాణ 500087. ఈ అడ్రస్కి మన యొక్క అప్లికేషన్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.